రావినతుల గ్రామంలో ఎప్పుడు పుట్టారండి మీరు? 1943. స్వతంత్రానికి ముందు. ఈ గ్లామర్కి రహస్యం చెప్పండి. సరే, మీ ఊరు వాళ్ళు చూసారండి ఎలా వచ్చారు? జనసంద్రం అయింది. ఇది మా ఊరు కాబట్టి. మీ ఊరు కాబట్టి. ఒంగోలు. మరి మీ ఊరి వారికి మీ ప్రేమంతా చెప్పండి, మీ మనసులో ఉన్న ప్రేమంతా. డెఫినెట్గా ఇవాళ ఈ ఆడియో ఫంక్షన్ సౌఖ్యం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన ఊర్లో, మన ఒంగోలులో మేము పుట్టింది పెరిగింది ప్రకాశం జిల్లాలో రామేతల గ్రామంలో. నేను చదువుకుంది, నాటక రంగ ప్రవేశం చేసింది ఈ ఊళ్ళోనే. నా స్నేహితులు ఈ ఊళ్ళోనే ఉన్నారు. రంగస్థలం మీద మొట్టమొదటిసారిగా నేను వేషం వేసి నటించింది కూడా మన ఒంగోలు పట్టణంలోనే. ఇక్కడి నుంచే ప్రారంభమైంది నా సినీ జీవితం. ఎంతోమంది స్నేహితులు నాకు ఇవి ఒంగోలులో ఉన్నారు. వాళ్ళందరూ ప్రోత్సహించి నన్ను మద్రాసు పంపించడం, అక్కడ అవకాశాలు లభించడం, తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సినిమాలో మీకు కనిపించాను. ఆ తర్వాత మా అబ్బాయి కూడా నటించాడు. కాకుండా ఇవాళ ఈ సౌఖ్యం ఆడియో ఫంక్షన్ మన ఊళ్ళో జరుపుకోవడం అసలు జనసముద్రంలాగా ఉంది. ఇది మామూలు కాదు. ఆ రోడ్ల మీద వచ్చినా కూడా పాపం ఇంత పెద్ద గ్రౌండ్లో పెట్టినా కూడా ఎన్ని వేల మంది. ఇదే మా హైదరాబాద్లోనో చెన్నైలోనో పెడితే లిమిటెడ్ పీపుల్ 3000 4000 మంది జనం వరకే ప్రస్తావన. కానీ ఇవాళ ఇంత వేల మంది అందరూ ఆనందిస్తున్నారంటే కేవలం మా సౌఖ్యం ప్రొడ్యూసర్స్ ఎఫర్ట్ ఇది. వాళ్ళు మన ఊళ్ళో పెట్టడానికి పెట్టినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను. మీ అందరి మధ్య నటులను తీసుకొచ్చి మీకు చూపిస్తున్నందుకు, ఇంత ఉత్సవం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒంగోలు పెట్టాను కాబట్టి చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది. అంతకుముందు లక్ష్యం, తర్వాత లౌక్ష్యం, తర్వాత సౌఖ్యం చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. అందులో మన ఒంగోలు వాడు గోపీచంద్ హీరో. మేము ఒంగోలు వాడమే. ఈ గడ్డలో పుట్టాం, ఈ గడ్డలో పెరిగాం, సినిమాలో ప్రవేశించాం. ఇవాళ మీ ముందు మీ ఆశీర్వాదాలు పొంది మేము ఇంతవాడమయ్యాం. ఇంకా మున్ముందు కూడా మీ ఆశీర్వాదాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్తే.